నా పేరు జయ. నేను మల్లేపల్లి 2 సబ్ సెంటర్‌లో వర్క్ చేస్తున్నాను. అండర్ గండేపల్లి పీహెచ్‌సి. మేము చదువుకున్నప్పుడు కూడా ఇలాంటివి ఫేస్ చేసాం. కానీ అప్పుడు మాకు ఇవన్నీ తెలీదు. సో, ఇప్పుడు మీరు ఇవన్నీ మాకు తెలియచేయడం ద్వారా మేము ఎడ్యుకేట్ అవుతున్నాము. అలాగే ఇప్పుడు మాలాగా ఎవరు సఫర్ అవ్వకుండా మేము కూడా చెప్పాలనుకుంటున్నాము. మేము కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇలాగే యూజ్ చేసి చెప్పేవాళ్ళం స్కూల్‌కెళ్ళినప్పుడు. కానీ అది సేఫ్, అన్‌సేఫ్ అని ఈరోజే మీరు చెప్పడం వల్లే తెలుసుకున్నాము. అలాగే ఇన్ని యాక్ట్స్ ఉన్నాయి. ఎంత సపోర్ట్ చేయొచ్చు అంటే ఎవరన్నా మనం చూసి అరే ఏం చేయలేకపోతున్నామే అని చెప్పి వదిలేస్తూ ఉంటాము. కానీ అలా కాకుండా మనకి చెప్పడానికి ఒక వే ఉంది అని చెప్పి మీరు మాకు తెలియజేశారు. రోజు మేము అనేక విషయాల గురించి మేము నేర్చుకున్నాము. అందులో ముఖ్యంగా ఏంటంటే బిలో 18 ఇయర్స్ ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఏ విధంగా మోటివేట్ చేయొచ్చు, ఎలా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయొచ్చు, ఇంకా వాళ్ళని మనం ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు అనే ముఖ్యమైన అంశాల మీద మనం ఇక్కడ చర్చించబడ్డాయి. బిలో 18 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ప్రతి పబ్లిక్ ఏరియాస్లో ఇంకా స్కూల్స్లోని వాళ్ళు ఇంట్లో కానీ అనేక సందర్భాల్లో ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. వాటిని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, పెద్దవాళ్ళకి ఎలాగ మనం చెప్పాలి. మేము స్కూల్కి వెళ్ళి సెకండ్ కంప్లీట్ చేసుకుంటాం. చాలా వరకు చెప్తూ ఉంటాం. వీళ్ళకి అన్ని అర్థం కాదు. లేదు మేము చదువుతుంటేనే వెళ్ళిపోతాం. ఒక అని వెయిట్ చేస్తుంది. ఒక తిరిగేసి బొమ్మలు చూపించి అది చెప్తున్నాం. ప్రైవేట్ మార్క్స్ గురించి కూడా చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. కానీ నీకు చెప్పడం బట్టి ఓకే ఇదిగా చెప్పచ్చు అని మాకు క్లియర్ గా అర్థమైంది. ఇంకా సేఫ్ అని కూడా గుడ్ బయట అని చెప్తాం అందరికి. సో మా ఓన్ అందరికీ సేఫ్ అంతే దాని గురించి ఎందుకు చెప్తున్నా కూడా ఒక అవగాహన చెప్పాలి మాకు క్లియర్ గా ఉంది. సో దీని వల్ల చాలా నేర్చుకుని చాలా మంది ఆశాలు కూడా మన బట్టి నేను చెప్తాము. మా వాళ్ళు కూడా పాడేసి ఎంతో మంది చేస్తే వాళ్ళకి చెప్పే వాటిలో ఇంపాక్ట్ పిల్లలకి అర్థం నేర్చుకోవాలి.